చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అవుతుంది. అండ్ నాకు ఈ సినిమాలో ఆపర్చునిటీ నేను డిసెంబర్ టైంలో నేను యాక్చువల్గా అప్పుడు అయ్యప్ప దీక్షలో ఉండే. సో ఆ దీక్ష అయిన వెంటనే నాకు ఈ సినిమా టీం నుంచి కాల్ వచ్చింది. ఇమీడియట్గా నేను అయ్యప్పే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు అనుకుని ఇమీడియట్గా వెళ్ళాను. వెళ్ళిన రోజే నాకు లుక్ టెస్ట్ అవ్వడం, ఆ రోజే క్యారెక్టర్ ఓకే అవ్వడం అండ్ అంతా వన్ డేలోనే జరిగిపోయింది. ఇంతటి విజువల్ స్పెక్టాకిల్ ఉన్న సినిమాలో నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. అండ్ ఆ సెట్స్ చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అవి సెట్స్లో ఉండవు, ఒక రియల్ లొకేషన్లో మనం వెళ్తే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉన్నాయి సెట్స్ కూడా. సో ఇలాంటి సినిమాలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ అభిషేక్ నామా గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఎవ్రీ డే నాకు ఎలా ఉండేదంటే సెట్కి వెళ్ళినప్పుడు నా నా వర్క్ అయిపోయినా కూడా మీరు వెళ్ళిపోవచ్చు అంటే నేను ఇంకా సెట్లోనే చాలాసేపు ఉండిపోయేవాడిని. అంత బాగా నాకు ఆర్ట్ వర్క్ నచ్చింది. అశోక్ సార్ చాలా గొప్ప సెట్స్ మీరు వేశారు. నేను మీ వర్క్ గురించి మాట్లాడేంత నాకు అనుభవం అర్హత రెండూ లేవు. అండ్ సౌందర్య సార్ మీ విజువల్స్ అమేజింగ్ విజువల్స్ అండ్ చాలా అద్భుతంగా ఎంత బాగుంటాయో మీరు రేపు పొద్దున జూలై 3వ తారీఖున మీరు థియేటర్లో చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలంటే ఒక సినిమాని కంప్లీట్ చేయడం ఎంత ముఖ్యమో ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ప్రేక్షకులకి రీచ్ అయ్యేలాగా ప్రమోషన్ చేయడం కూడా చాలా ముఖ్యమైపోయింది ఈ రోజుల్లో. సో దానికి కూడా ఫ్రీగా అవ్వదు, ఖర్చు అవుతుంది బాగా. అలాంటి ఖర్చు కూడా వెనకాడకుండా మీరు సినిమాని ఆడియన్స్ వరకు రీచ్ అయ్యేలాగా ప్రమోట్ చేశారు. సో ఈ సినిమాకి ఎంత ఖర్చు అయినా మీరు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చేయాలంటే చాలా మార్కెటింగ్ చేసిన మేడం రండి ప్లీజ్, ఇంకా నుంచి చూస్తున్నారు రండి రండి ప్లీజ్. నిజంగా చాలా గట్స్ ఉండాలి. ఒక సబ్జెక్ట్ని నమ్మి ఇంత డబ్బులు పెట్టాలంటే హెడ్స్ ఆఫ్ మ్యామ్ అండ్ సార్. అండ్ ఇంకా చాలామంది ఇందులో పెద్ద పెద్ద యాక్టర్స్ యాక్ట్ చేశారు. సో వీళ్ళందరితో నేను కూడా యాక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా చాలా చెప్పాలి కానీ నాకు నర్వస్గా ఉంది. సినిమా రిలీజ్ దగ్గర పడినప్పుడు నాకెంత నర్వస్గా ఉందంటే వీళ్ళందరికీ ఎలా ఉంటుందో ఐ కెన్ ఎక్స్పెక్ట్ దట్. అండ్ ఆయన ఫుల్ రిలాక్స్డ్గా ఉన్నారు అభిషేక్ గారు, ఫుల్ రిలాక్స్డ్గా స్మైల్ చేస్తున్నారు. అది బయటకి, లోపల ఇన్సైడ్. అండ్ మెయిన్ ఈ సినిమాకి కథ డబ్బులు ఇవి ఎంత ముఖ్యమో ఒక సినిమాకి కథానాయకుడు కూడా అంతే ముఖ్యం. సో ఈ సినిమాకి వర్క్ చేసిన విరాట్ కర్ణ గురించి చెప్పాలంటే తనతో నేను ఆల్రెడీ పెద్ద కాపు మూవీలో యాక్ట్ చేశాను. ఇది తనతో నేను సెకండ్ ఫిల్మ్ వర్క్ చేయడం. తన హార్డ్ వర్క్ ఎలా ఉంటుందో నేను ఫస్ట్ ఫిల్మ్లోనే చూశాను. కానీ ఈ సినిమా చూసిన తర్వాత తనతో వర్క్ చేసిన తర్వాత తను ముందు సినిమా కంటే దీనికి 10 times కాదు 20-30 times ఎక్కువ కష్టపడ్డాడు. తన హార్ట్ అండ్ సోల్ పెట్టి ఈ సినిమాకి వర్క్ చేశాడు. కెరీర్ బిగినింగ్లోనే ఇంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ చేయడం నిజంగా నీది కూడా గట్సే. సో చాలా కష్టపడ్డాడు. తనకు ఎంత ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా ఫిజికల్గా ఎంత సిక్ అయినా కూడా తను ఏ రోజు కూడా నేను చేయను అనకుండా చాలా కష్టపడి వర్క్ చేశాడు. నీ కష్టం జూలై 3వ తారీఖున ప్రేక్షకులు థియేటర్లో చూస్తారు స్క్రీన్ పైన. అండ్ ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు ఇంకా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరూ చూడొచ్చు. మనకి ట్రైలర్స్ వచ్చినప్పుడు టీవీలో చిన్న పెద్ద ముసలి ముతక అందరూ చూడదగ్గ చిత్రం అని ఎలా వస్తుందో ఇది కూడా అలాంటి గొప్ప సినిమా అవుతుంది. అండ్ ఈ సినిమాలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన